టైం అవుతుంది. అయ్యో, కళ్యాణి చెప్పు. ఏయ్, ఎక్కడున్నావే? హాస్టల్కి వస్తున్నానే. రాను నీకు 10 గంటల తర్వాతే హాస్టల్కి రావడం అలవాటైపోయింది. ఈసారి నువ్వు దొరికితే వార్డెన్ ఖచ్చితంగా నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తుంది. ఇప్పుడు వార్డెన్ ఎక్కడుంది? రోల్ కాల్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అయ్యో, కళ్యాణి నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు నైస్ గా వెళ్ళి ఆ గేట్ తాళం ఎలాగైనా తీసుకొని దాచిపెట్టు. అప్పుడు ఆవిడ గేట్ తాళం వేయలేదు కదా. ఇలాంటి అల్లరి పనులు చేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందువల్ల వార్డెన్ తాళంకి 3 డూప్లికేట్ తాళాలు చేయించి పెట్టుకుంది. అయ్యో, ఆమె తాళం వేయకుండా వదిలిపెట్టదు. ఆవిడ పెద్ద కిలాడి. ఏంటండి మీ గురించి మీరే చెప్పుకుంటున్నట్టున్నారు? నువ్వు మర్యాదగా బండి పోనివయ్యా. సరేలే, ఈ లోపు నేను వచ్చేస్తాను. అంతవరకు నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే ప్లీజ్. నా వల్ల కాదమ్మా, నువ్వు ఆ వార్డెన్ తేల్చుకోండి. అది సరే, మెస్ క్లోజ్ చేసేసారా? అది ఎప్పుడో క్లోజ్ చేశారు. క్లోజ్ చేసేసారా? దారిలో వచ్చేటప్పుడు ఏదైనా తిందామని అనుకున్నాను, కానీ అందుకు టైం కూడా లేదే. పస్తులున్నా పర్వాలేదు, త్వరగా హాస్టల్కి వచ్చే తల్లి. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఆకలి వస్తుంది, ఏం చేయాలి? స్పీడ్గా వెళ్తే హాస్టల్కి వెళ్ళిపోతుంది. అదే మెల్లగా వెళ్తే ఆ రోజులాగా నైట్ మొత్తం అంతా తిరుగుతూనే ఉంటుంది. హలో, ఏంటండి? ఏయ్ ఫ్రాడ్, నీ మైండ్ వాయిస్ అంతా నాకు వినిపించేస్తుందయ్యా. ఏంటి? త్వరగా వెళ్తే ఇది హాస్టల్ కి వెళ్ళిపోతుంది, లేటుగా వెళ్తే ఆ రోజులాగే రాత్రంతా ఆటోలో జాలీగా తిరగొచ్చు అనుకుంటున్నావు. ఇదే కదా నీ మైండ్ వాయిస్? ఏమండి, మీకు చాలా టాలెంట్ ఉందండి. ఎలా ఇంత పర్ఫెక్ట్ గా కనుక్కున్నారు? నీ మొహం చూస్తే చాలు నీ మనసులో ఏముందో అని పూర్తిగా అర్థమైపోతుంది. నా మొహం ఇటువైపు ఉంది కదా. అయినా కూడా నాకు తెలిసిపోయిందంటే నువ్వు ఎంత పెద్ద కేటుగాడివో అది నువ్వే అర్థం చేసుకో. మనల్ని ఓవర్గా ఎగతాళి చేస్తుంది. ఇలా చూడు, ఇప్పుడు టైము 9:50 అయింది. ఇంకొక 5 నిమిషాల్లో నువ్వు నా ఏరియాలో నువ్వు నన్ను ఎప్పుడు డ్రాప్ చేసే చోటే మర్యాదగా డ్రాప్ చేయాలి. లేదంటే ఏమండి, నేనేమన్నా ఫ్లైట్ నడుపుతున్నానా? ఇది ఆటో అండి. అదంతా నాకు తెలీదు. నువ్వు గాల్లోనే వెళ్తావో లేక సుడిగాల్లోనే వెళ్తావో నీ ఇష్టం. 9:55 నేను నా ఏరియాలో ఉండాలి, అంతే. ఇప్పుడు గనక నువ్వు నన్ను లేటుగా తీసుకువెళ్ళావనుకో, ఇంకా ఈ జన్మలో నేను ఎప్పటికీ నీ ఆటోలో కాలు పెట్టనంటే పెట్టను. ఇప్పుడైనా పేరు చెప్పి శబ్దం చేయొచ్చు కదా. ఓయ్, తమాషాలొద్దు, త్వరగా పోనివ్వు. సరే 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 సరే. థ్యాంక్ యూ. అయ్యో, ఇదిగో అబ్బాయి, ఈ టెన్షన్ లో నీకు డబ్బులు ఇవ్వడం కూడా మర్చిపోయాను. ఏంటండి ఇది? ఇప్పుడు డబ్బులా ముఖ్యం? రేపు చూసుకుందాం, ముందు లోపలికి వెళ్ళండి. తప్పు. పక్క వాళ్ల కష్టాన్ని దోచుకునే బుద్ధి నాకు లేదు. నేను అదెప్పటికీ చేయను. చేసిన పనికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అదే నా మనస్తత్వం. ఇదిగో తీసుకో. ఏయ్ పట్టిలమ్మాయి. ఓయ్, నా కాళ్ళకి 2 పట్టీలు కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే నువ్వు నీ పేరు చెప్పలేదే. నీ పేరు కంటే ఈ పట్టీలమ్మాయి అనే పేరు నాకు నచ్చింది. ఏదొకటి పిలిచావు, ఇప్పుడెందుకు మళ్ళీ పిలిచావు? ఇదిగోండి. ఏంటిది? ఫోన్లో నీ ఫ్రెండ్తో తినడానికి టైం లేదు, మెస్ క్లోజ్ చేశారా అని అడిగావు కదా. ఇదిగో, హాస్టల్కి వెళ్ళి తిను. మరి నీకు? నేను వెళ్లే దారిలో ఏదో ఒకటి తీసుకుంటాను. కానీ నువ్వు తినకుండా పస్తులుంటే ఆ దిగులుతో నాకొక్క ముద్ద కూడా దిగదు. నువ్వు పస్తులుండకుండా కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతేనే నాకు ముద్ద దిగుతుంది. హలో, ఏంటి అలానే చూస్తూ ఉన్నారు? త్వరగా వెళ్ళండి, టైం అవుతుంది. త్వరగా వెళ్ళి బాగా తిని నిద్రపోండి. ఇదిగోండి, తీసుకోండి. గుడ్ నైట్. మనసే తలుపే తడుతోందిలా, కనులే మునెడుతోండగా
ఆటో అబ్బాయి. హ్మ్? ఏంటి పటేల్ అమ్మాయి? థ్యాంక్స్. పర్వాలేదు. ఆ, ఏంటి? నీ నెంబర్ అన్బ్లాక్ చేశాను. నిజంగానా? అవును. ఆ? అయ్యయ్యో. గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్రకదబ్రా. రే అర్జున్, అద్భుతం జరిగిందిరా. యా! హేయ్! మ్వా! అయ్యో దేవుడా, టైం 10:02 అయింది. ఏంటి ఇప్పుడే వస్తున్నావా? నువ్వు 2 నిమిషాలు లేట్. ఆ, అవును మేడం, మీరు 2 నిమిషాలు లేట్ అయ్యగా. పర్వాలేదు మేడం, తాళం ఇవ్వండి, నేను గేట్ క్లోజ్ చేస్తాను. అక్కర్లేదు, నా డ్యూటీ నేనే చేయాలి. నువ్వు వెళ్ళు, మ్, నేనే క్లోజ్ చేస్తాను. yes. Yes. ఏయ్, ఏంటి? Yes. అది బాగుంది కదా? ఓకే. రే శక్తి, మేడం రెడీ చేయమన్న థీమ్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? అవన్నీ పక్కగా ఉన్నాయిరా. సరిగ్గా చూసుకో. అవును, నేత్రన్ ఎక్కడ? యామిని మేడం అతనితో ఏదో పర్సనల్ గా మాట్లాడుతున్నారు. అది మామూలే. షట్. అశోక్, ఆ, ఎందుకంత టెన్షన్ గా మరి ఇంకేంటి, ఈ రోజు చాముండేశ్వరి ఇంట్లో పెళ్లికి పీపీటీ ప్రజెంట్ చేయబోతున్నాం. అదే టెన్షన్ గా ఉంది. మనల్ని గుంపుగా చూస్తే యామిని మేడం అరుస్తారు. తిట్లు పడకుండా వెళ్ళండి త్వరగా. ఏ మనం వెళ్దాం రా. అశోక్, చెప్పు సత్య. చాముండేశ్వరి మేడం ఇంటికి మనందరం వెళ్తున్నాం కదా? అవును, అందరం వెళ్తున్నాం. చాముండేశ్వరి కొడుకు అభిరామ్ వెడ్డింగ్ ప్లాన్ గురించి అక్కడికి వెళ్ళి మరీ డిస్కస్ చేయబోతున్నాం. కరెక్టా? కరెక్ట్. చాముండేశ్వరి పెద్ద సెలబ్రిటీ. సిటీలోనే వాళ్ళ కంపెనీ. తెలుసు తెలుసు, అందుకే కదా నేను ఇక్కడి వరకు వచ్చాను. ఏమన్నావు? ఏం లేదు. ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఈవెంట్లు, విఐపి ఫంక్షన్లు చేస్తుంటేనే కదా మనకు అనుభవం సరే. వస్తుంది. దాని గురించే నేను ఇక్కడి వరకు వచ్చానని ఓకే. చెప్తున్నాను. అభికి పెద్ద నగల షాపు ఓనర్ కూతురు పూజకి పెళ్లి. డబ్బుతో వెళ్ళి కలుస్తుంది. ఈ పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిగితే అదే టాక్ ఆఫ్ ద టౌన్. జరిగితేనే కదా. ఏమన్నా? జరిగితేనే కదా పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది అంటున్నాను. ఓహో. అవును సత్య, నువ్వెందుకు టెన్షన్ గా ఉన్నావు? అదేం లేదు, ఎంత పెద్ద సెగ్మెంట్, పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం కదా, అందుకే కొంచెం టెన్షన్ గా ఎక్సైట్మెంట్ గా ఉంది. కానీ ఇది జరిగేలోగా మనల్ని 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు. చాముండేశ్వరితో యామిని పెళ్లి ప్లాన్ డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయ్యి అభిని ఒంటరిగా కలవాలి. దేవి ప్రాణాలతో ఉంది అన్న విషయం ఎలాగైనా అతనికి చెప్పి తీరాలి. రే, ఇదే ఫైనల్ చేయరా? ఇది Fix వర్కౌట్ చేయి. అవుతుందా? అంతా రెడీయా? Yes, madam. రెడీ మేడం. అక్కడ బయట క్యాబ్ వెయిటింగ్. ఇక్కడేం డిస్కస్ చేస్తున్నారు? ఇదిగో రెడీ మేడం. మూవ్ గో. ఓకే. మామ రా. త్వరగా వెళ్ళండి. ఎస్, ఎలాగైనా మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. హలో, ఆ, నీకేమైనా సపరేట్ గా చెప్పాలా? అవుట్. ఇందులో ఫుల్ అయింది సత్య. ఏయ్, లోపల ప్లేస్ Place లేదా? లేదు. సరే, నేను ఆ కార్లో వస్తాను. దిగు. నువ్వెందుకు ఈ కారులో ఎక్కావు? మేడం, కారుంటే ఎక్కేస్తావా? స్టూపిడ్. నేను ఈ కంపెనీకి వీపీని. ఇది నా కార్, ఇది నా సీట్. మరి నేనెందుకు ఈ కార్లో? అదంతా నువ్వు నాతో మాట్లాడకు. మరి నేను ఎలా రావాలి? నువ్వు ఆ కార్లో రాపో. వెళ్ళు. ఇక్కడ ఇద్దరున్నారా? ఇక్కడ ముగ్గురున్నారు కదా, మరి నాకు సీటు? వెనకాల అడ్జస్ట్ చేసుకొని కూర్చో సత్య. అయ్యో, కొంచెం జరుగుతావా? అయ్యో.